కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఈ పేరు ఇప్పుడు చాలా వైరల్‌గా మారింది. ఆయన జాయింట్ కిల్లర్‌గా గూడా పేరు సంపాదించారు. ఎందుకంటే కామారెడ్డి నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి పోటీ చేశారు. ఇక కామారెడ్డి నుంచి కేసీఆర్ గూడా పోటీ చేశారు. ఆయన గజ్వెల్‌తో పాటుగా కామారెడ్డిలో గూడా పోటీ చేయాలనుకోని కామారెడ్డిలో గంప గోవర్ధన్‌ని పక్కన పెట్టేసి అక్కడి నుంచి కేసీఆర్ పోటీ చేశారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో గూడా ఆయన పోటీ చేశారు. సో, ఇక్కడ కామారెడ్డి నియోజకవర్గం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ, అలాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డి నుంచి బరిలో ఉన్నారు. అయితే కామారెడ్డి నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆయన పోటీ చేశారు. అనూహ్యంగా అక్కడ కేసీఆర్ గెలుస్తాడా లేకపోతే రేవంత్ రెడ్డి గెలుస్తాడా అనుకున్నప్పుడు రిజల్ట్ రోజు ఫలితాల రోజు ఉదయం నుంచి రేవంత్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది. రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు కామారెడ్డిలో, కేసీఆర్ ఇక వెనుకంజ. కానీ చివరిగా లంచ్ తర్వాత చూసుకుంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆయన గెలుపొందారు. ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ని, అలాగే కాబోయే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని దాదాపు ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించి జాయింట్ కిల్లర్ గా ఆయన పేరు సంపాదించుకున్నారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. అయితే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఎప్పుడైతే గెలిచాడో అప్పటి నుంచి సోషల్ మీడియాలో కానీ గూగుల్లో ఆయన కోసం సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అసలు ఎవరి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అని చెప్పేసి. కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, అలాగే కామారెడ్డి ఎమ్మెల్యే. కానీ గతంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో వైఎస్ తో సన్నిహితంగా మెలిగారు. ఆయన హయాంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీటీసీగా 2006లో నిజామాబాద్ జిల్లా నుంచి ఆయన గెలవడం జరిగింది. ఇక ఆ తర్వాత వైఎస్ అండదండలతో 2008, 2011 వరకు కూడా జెడ్పీ చైర్మన్ గా ఆయన పనిచేశారు. ఇక ఆ తర్వాత వైఎస్ మరణంతో కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆయన వైఎస్ఆర్‌సీపీలో జాయిన్ అయ్యారు. ఇక వైఎస్ మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి పనిచేశారు. ఇక ఆ తర్వాత రాజకీయ సమీకరణలు మారాయి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. ఈ క్రమంలో మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత 2018 తర్వాత ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో ఆయన చేరారు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి తండ్రి కూడా రాజకీయ నాయకుడే. ఆయన దాదాపు 25 సంవత్సరాలు నిజామాబాద్ జిల్లా సమితి ప్రెసిడెంట్ గా ఆయన పనిచేశారు. సో ఇక తండ్రి రాజకీయ నేపథ్యం, కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా ఆయన కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఇక కాటిపల్లి వెంకటరమణారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన రియల్ ఎస్టేట్ తో పాటు కూడా ఆయనకు కొన్ని స్కూల్స్ కూడా ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో. సో ఒకవైపు స్కూల్స్, మరోవైపు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి ఇక రాజకీయాల మీద ఆసక్తితో తండ్రి గతంలో 25 సంవత్సరాలు సమితి ప్రెసిడెంట్ గా చేశారు కాబట్టి ఆయన కూడా రాజకీయాలకు వచ్చి మొట్టమొదటిగా 2006లో ఆయన జెడ్పీటీసీగా గెలవడం జరిగింది. ఆ తర్వాత 2008, 2011 వరకు కూడా ఆయన వైఎస్ హయాంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా చేయడం, వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ వైఎస్ఆర్‌సీపీ, అక్కడ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, చివరిగా ఈ 2023 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ ని, అటు మరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడగొట్టారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఒక చరిత్రనైతే సృష్టించారు.